నమస్తే అండి, వెల్కమ్ టు ఈగల్ హెల్త్. నేను మీ డాక్టర్ చింతల వెంకట రాకేష్, కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్, సంజీవని హాస్పిటల్, విజయవాడ. ఇవాళ మనం తెలుసుకోబోయేది షుగర్ పేషెంట్స్ స్మోకింగ్ చేయటం మంచిదా, లేదా అసలు స్మోకింగ్ చేయటం మంచిదైతే ఎన్ని సిగరెట్స్ తాగొచ్చు. దీంట్లో అసలు మనం అనుమానపడాల్సిన అవసరం ఏం లేదు, ఇందులో మళ్ళీ బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఏం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనే మంచిది కాదు, అందులో అనుమానం ఏం లేదు. ఒక సిగరెట్ కూడా మంచిది కాదు. ఎందుకంటే షుగర్, ఒక్క మాటలు చెప్పాలంటే షుగరే మనం రకరకాల అవయవాలని, రకరకాల రక్తనాళాలని, పెద్ద రక్తనాళాలు, చిన్న రక్తనాళాలని అన్నిటినీ డ్యామేజ్ చేస్తుంది. స్మోకింగ్ దానికి యాడ్ చేసినప్పుడు మనం అగ్నిలో నెయ్యి వేసినట్టు అనమాట. సో ఇంకా ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. స్మోకింగ్ వల్ల మనకి పైనుంచి జుట్టు నుంచి కింద గోరు వరకు డ్యామేజ్ అయినటువంటి ఆర్గన్ ఏదీ లేదు. సో నేను పేషెంట్స్కి వచ్చినప్పుడు చెప్తాను, అంటే సిగరెట్ ఉంది లేదా మందు ఉంది, ఇందులో ఏది మందు మానేయమంటారు. రెండు మానేయాల్సిందే, కానీ ముఖ్యంగా ముందు ఎట్టి పరిస్థితుల్లోనూ సిగరెట్ మానేయమని చెప్తాను. జుట్టు ఊడిపోతుంది, జుట్టు రంగు మారుతుంది, కళ్ళు దెబ్బతింటాయి, కంటి నరాలు దెబ్బతింటాయి. పళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు పళ్ళు చిగుళ్ళ వ్యాధి సమస్యలు వస్తాయి, పళ్ళు ఊడిపోవడం జరుగుతుంది, పళ్ళ క్యావిటీస్ ఫామ్ అవుతాయి, ఆ పళ్ళు మొత్తం ఊడిపోయి కొత్తగా ఇంప్లాంట్స్ పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది, చర్మ వ్యాధుల సమస్యలు వస్తాయి, అట్లని గుండె సంబంధించిన సమస్యలు వస్తాయి. షుగర్కి సంబంధించి ఇంపార్టెంట్ ఏంటంటే మనం వాడేటటువంటి మందుల యొక్క డోసేజ్ పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ట్యాబ్లెట్ వాడుతున్నా అనుకోండి, ఒక స్ట్రెంత్ వాడుతున్నారు, ఒక 1 mg పవర్ ఉన్నటువంటి ట్యాబ్లెట్ వాడుతున్నారు. స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళకి ఏంటంటే ఆ 1 mgని మనం ఎక్కువ డోసు వాడాల్సి వస్తుంది, 2 mg 3 mg వరకు వాడాల్సి వస్తుంది. అట్లని వీళ్ళు కనుక ఇన్సులిన్ ఒక 10 సంవత్సరాలకు వచ్చేటట్టయితే ఇన్సులిన్ వాడాల్సిన అవసరం నార్మల్గా ఒక 10 సంవత్సరాలకు వచ్చేటటువంటి అయితే ఈ స్మోకింగ్ ఉన్న వాళ్ళలో 5 సంవత్సరాలకే వాడాల్సి వస్తుంది. ఆ ఇన్సులిన్ డోసేజ్ కూడా ఎక్కువ వాడాల్సి వస్తుంది, 2-3 రకాల ఇన్సులిన్ వాడాల్సిన పరిస్థితి వస్తుంది అన్నమాట. సో మనం వాడేటటువంటి డోస్ హై డోస్ వాడాల్సి వస్తుంది సిగరెట్ స్మోకింగ్ ఉండే వాళ్ళలో. అట్లనే హార్ట్ ప్రాబ్లం వస్తుంది. ఆల్రెడీ షుగర్ వల్ల కొంత హార్ట్ డ్యామేజ్ జరుగుతుంది, సిగరెట్ వల్ల ఇంకా డ్యామేజ్ ఇంకా ఎక్కువ అవుతుంది. వాళ్ళకి ఎన్ని మందులు పెట్టినంటే రక్తం పలచబడకుండా ఉండేటటువంటి ఎన్ని రకాల మందులు పెట్టినా తరచుగా మాటికి హార్ట్ అటాకులు రావటం, చాలా తక్కువ వయసులో చనిపోవటం జరుగుతుంది. సెక్స్కి సంబంధించిన సమస్యలు వస్తాయి, దానికి సపరేట్ మళ్ళీ మందులు వాడాల్సి వస్తుంది. కింద తొడ కండరాలకు సంబంధించిన కండరాలు పట్టేయటం కానీ, కండరాలు నరాలు లాగటం కానీ, కాళ్ళ నరాలు లాగటం కానీ, లేదా వెనక మన కండకు తగ్గిపోవటం కానీ, థ్రోట్ అంటే మన నోరుకు సంబంధించిన దుర్వాసన రావటం కానీ, నోటి క్యాన్సర్ రావటం కానీ, ఊపిరితిత్తుల క్యాన్సర్ రావటం కానీ, లేదా కిడ్నీ క్యాన్సర్ రావటం కానీ, మన జీర్ణాశయాలు దానికి సంబంధించినటువంటి క్యాన్సర్ రావటం కానీ, గ్యాస్ట్రైటిస్ అనమాట, అంటే పుళ్ళు పడతాయి అంటాం కదా, చాలామందికి విపరీతమైన గ్యాస్ ఉంటుంది. సో ఆ గ్యాస్ సమస్యలు ఎక్కువ అవటం కానీ, సో అసలు ఇది డ్యామేజ్ కాదు అని చెప్పడానికి ఏమీ లేదు. సో అన్ని ఆర్గన్స్ డ్యామేజ్ కావచ్చు, ప్యాంక్రియాస్ డ్యామేజ్ అవుతుంది. సో బాడీలో ఇందాక చెప్పినట్టు పైనుంచి కింద వరకు ప్రతి ఆర్గన్ డ్యామేజ్ అవుతుంది. సో స్మోకింగ్ ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు, 1-2లా కాదు, అసలు ఎట్టి పరిస్థితుల్లో సిగరెట్ అనేది ముట్టుకోకూడదు. ఒకవేళ అలవాటు కనుక ఉంటే అది ఎంత త్వరగా కనుక మానేయగలిగితే అంత బెనిఫిట్ అనమాట. ఒకసారి ఆర్గన్స్ డ్యామేజ్ అయిన తర్వాత మీరు మానేసిన ఆ డ్యామేజ్ అయిన ఆర్గన్ వెనక్కి రాదు. సో అసలు అలవాటు కాకుండా ఉంటే బెటరు. ఒకవేళ అలవాటు ఆల్రెడీ ఉండుంటే దాన్ని ఎంత త్వరగా మానేయగలిగితే అంత మంచిది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ హెల్త్. మీకేమన్నా అనుమానాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కనుక మెన్షన్ చేసినట్లయితే నేను దానికి రిప్లై ఇస్తాను. Thank you. Like and subscribe Eagle Health and Beauty.